ఇవాళ వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసం పార్టీల కమ్ముడిపోయిన ఛానల్లో చేసి దుష్ప్రచారం చేసి ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పేసి మనం ఎవరికి సపోర్ట్ ఏం కాలే కానీ మీడియా కూడా మారాలని నేను కోరుతున్నాను. ఆటోలు అనేది ఇప్పుడు ఎవరు చేంజ్ చేయలేరన్న. ఆటో అనేది పూర్తిగా నష్టపోయింది. ఆటో వ్యవస్థ అనేది చాలా ఇబ్బంది పడ్డది. అంతేగా ఫైనల్ చూసి మాట్లాడరు. మీరు కూడా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ నిలబడి మాట్లాడరు. మీరు కూడా సపోర్ట్ చేయండి మీడియా తరఫున. మీరు కూడా ఆటో అన్ని కాని పనులు అన్న. వాళ్ళే నిలకడగలేరు. అట్టన్నేలా ఇప్పుడు 6 చచ్చిపోతే ఇంతవరకు దిక్కులేదు. వాళ్ళు చనిపోతారు. ఇది ఆగదన్న వ్యవస్థ అనేది. ఒకసారి ఇబ్బంది అయినప్పుడు పోతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. దానికి వాళ్ళే పెద్ద మనుషులు చట్టాలు చేసేటోళ్ళు చట్టాల కాడ కూర్చున్నప్పుడు వాళ్ళే ఆలోచన చేసి పేదోడేంది బలిసినోడేంది చూసి మాట్లాడి చేసుకొని అందరికీ తగిన న్యాయం చేసేటట్టు ఉంటే ఎవరికైనా మంచిది. ఫ్రీ బస్సు తప్పన నేనే కాదు, ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు మహిళలే చెప్తారు ఫ్రీ బస్సు అనేది తప్పనేది. మాకు అనవసరంగా పెట్టిన ఈ పథకం మాకెందుకు, ఈ పథకంతో ఏం ఉపయోగం లేదు, అనవసరంగా పెట్టిన పథకం అనవసరమైన పథకం వాళ్ళే చెప్తారు. మేము చెప్పాల్సినది కూడా కొత్తగా ఏం లేదు. మహిళలే చెప్తారు మాకు ఉద్దయా తీసేయండి అని. వాళ్ళు తీయరు. వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా లాభం కావాలి. లేకపోతే ఏం లేదన్న. అంటే ఎందుకు ఫ్రీ బస్ వల్ల గిరాకీ తగ్గిపోయినా? ఫ్రీ బస్సే మరి ఫ్రీ బస్సు కరెక్టే అంటున్నారు కదా. దేనికి కరెక్టే? ఓనికే అది దేనివల్ల ఉపయోగం? అది ఒకటి ఫ్రీ పెట్టిండు. పప్పులు ఉప్పులు ఇవన్నీ రేటు అవి పట్టించుకోరేవాడు. మన మీద తీసేది. మళ్ళీ ఊర్లో ఉన్నాకైతే ఊరికే ఉపయోగం ఉండదు. అది వాడు ఎప్పుడోసారి ఎప్పుడోసారి ఊరు వెళ్తాడు. బయటకాడ పెట్టడం కూడా పోతారే. ఏమన్నా 20 లక్ష రూపాయలు జీతం ఉన్నా కూడా 70-80 వేలు జీతం ఉన్నా కూడా ఫ్రీ బస్కి పోతుంది. మాకు ఇటుకెళ్ళి ఐటీసీటీ డ్రాప్ ఉండే, డైలీ 5 డ్రాప్ ఉండే. ఆ డ్రాప్ రేవంత్ రెడ్డి వల్ల పోయిందంటే కదా. ఇప్పుడు ఫ్రీ బస్ కోసం మాకు 5 నిమిషాలు లేట్ అయితే బాబు 3 సార్లు ఫోన్ చేసేది. ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు ముందు వచ్చి బస్ స్టాప్లో నిలబడుతుర్రు. ఇవన్నీ ఉన్నోనికి సోమరిపోతు చేసినట్టే కదా. ఏమో బియ్యము ఇలాంటి నూనె బయటల మీద రేటు డీజిల్ ఆల్రెడీ డీజిల్ రేట్ తగ్గిస్తే అన్ని ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆటో అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళదు కదా. అట్లా మళ్ళీ అది ఆలోచించారు. ఆడికి రోడ్డు మీదకి వస్తున్నారు కదా మహిళలు. రోడ్డు మీదకి వచ్చి కూడా గంటల నిలబడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేనే ఇప్పుడు 2 గంటల సేపు నిలబడే ఆమె బస్సు వస్తుందని చెప్పి లాస్ట్ ఆటోలో వచ్చింది. బస్సులో ఎక్స్ట్రా ఉన్నాడు, ఆ బస్సులు తగ్గించారు. మీరు ఆటో వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? దానికి ఫ్రీ బస్ తీస్తే అవసరం లేదు. ఫ్రీ బస్ ఒకటి తీస్తే చాలు మాకు. ఫ్రీ బస్ తీస్తే 12,000 ఇస్తాను కూడా అది అవసరం లేదు. 12,000 మేమేం కావాలంటే నెలకు 12,000 ట్యాక్స్ రూపాయలు వానికి ఇస్తున్నాం కదా. ఇవాళ వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసం పార్టీల కమ్ముడిపోయిన ఛానల్లో చేసి దుష్ప్రచారం చేసి ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పేసి మనం ఎవరికి సపోర్ట్ ఏం కాలే కానీ మీడియా కూడా మారాలని నేను కోరుతున్నాను. ఆటోలు అనేది ఇప్పుడు ఎవరు చేంజ్ చేయలేరన్న. ఆటో అనేది పూర్తిగా నష్టపోయింది. ఆటో వ్యవస్థ అనేది చాలా ఇబ్బంది పడ్డది. అంతేగా ఫైనల్ చూసి మాట్లాడరు. మీరు కూడా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ నిలబడి మాట్లాడరు. మీరు కూడా సపోర్ట్ చేయండి మీడియా తరఫున. మీరు కూడా ఆటో అన్ని కాని పనులు అన్న. వాళ్ళే నిలకడగలేరు. అట్టన్నేలా ఇప్పుడు 6 చచ్చిపోతే ఇంతవరకు దిక్కులేదు. వాళ్ళు చనిపోతారు. ఇది ఆగదన్న వ్యవస్థ అనేది. ఒకసారి ఇబ్బంది అయినప్పుడు పోతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. దానికి వాళ్ళే పెద్ద మనుషులు చట్టాలు చేసేటోళ్ళు చట్టాల కాడ కూర్చున్నప్పుడు వాళ్ళే ఆలోచన చేసి పేదోడేంది బలిసినోడేంది చూసి మాట్లాడి చేసుకొని అందరికీ తగిన న్యాయం చేసేటట్టు ఉంటే ఎవరికైనా మంచిది. ఫ్రీ బస్సు తప్పన నేనే కాదు, ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు మహిళలే చెప్తారు ఫ్రీ బస్సు అనేది తప్పనేది. మాకు అనవసరంగా పెట్టిన ఈ పథకం మాకెందుకు, ఈ పథకంతో ఏం ఉపయోగం లేదు, అనవసరంగా పెట్టిన పథకం అనవసరమైన పథకం వాళ్ళే చెప్తారు. మేము చెప్పాల్సినది కూడా కొత్తగా ఏం లేదు. మహిళలే చెప్తారు మాకు ఉద్దయా తీసేయండి అని. వాళ్ళు తీయరు. వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా లాభం కావాలి. లేకపోతే ఏం లేదన్న. అంటే ఎందుకు ఫ్రీ బస్ వల్ల గిరాకీ తగ్గిపోయినా? ఫ్రీ బస్సే మరి ఫ్రీ బస్సు కరెక్టే అంటున్నారు కదా. దేనికి కరెక్టే? ఓనికే అది దేనివల్ల ఉపయోగం? అది ఒకటి ఫ్రీ పెట్టిండు. పప్పులు ఉప్పులు ఇవన్నీ రేటు అవి పట్టించుకోరేవాడు. మన మీద తీసేది. మళ్ళీ ఊర్లో ఉన్నాకైతే ఊరికే ఉపయోగం ఉండదు. అది వాడు ఎప్పుడోసారి ఊరు వెళ్తాడు. బయటకాడ పెట్టడం కూడా పోతారే. ఏమన్నా 20 లక్ష రూపాయలు జీతం ఉన్నా కూడా 70-80 వేలు జీతం ఉన్నా కూడా ఫ్రీ బస్కి పోతుంది. మాకు ఇటుకెళ్ళి ఐటీసీటీ డ్రాప్ ఉండే, డైలీ 5 డ్రాప్ ఉండే. ఆ డ్రాప్ రేవంత్ రెడ్డి వల్ల పోయిందంటే కదా. ఇప్పుడు ఫ్రీ బస్ కోసం మాకు 5 నిమిషాలు లేట్ అయితే బాబు 3 సార్లు ఫోన్ చేసేది. ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు ముందు వచ్చి బస్ స్టాప్లో నిలబడుతుర్రు. ఇవన్నీ ఉన్నోనికి సోమరిపోతు చేసినట్టే కదా. ఏమో బియ్యము ఇలాంటి నూనె బయటల మీద రేటు డీజిల్ ఆల్రెడీ డీజిల్ రేట్ తగ్గిస్తే అన్ని ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆటో అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళదు కదా. అట్లా మళ్ళీ అది ఆలోచించారు. ఆడికి రోడ్డు మీదకి వస్తున్నారు కదా మహిళలు. రోడ్డు మీదకి వచ్చి కూడా గంటల నిలబడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేనే ఇప్పుడు 2 గంటల సేపు నిలబడే ఆమె బస్సు వస్తుందని చెప్పి లాస్ట్ ఆటోలో వచ్చింది. బస్సులో ఎక్స్ట్రా ఉన్నాడు, ఆ బస్సులు తగ్గించారు. మీరు ఆటో వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? దానికి
ఫ్రీ బస్ తీస్తే అవసరం లేదు, ఫ్రీ బస్ ఒకటి ఇస్తే చాలు మాకు. ఫ్రీ బస్ చేసేసారు 12,000 ఇస్తాను కూడా అవి అవసరం లేదు. 12,000 మేమేం కావాలంటే నెలకు 12,000 ట్యాక్స్ రూపంలో వానికి ఇస్తున్నాం కదా.